సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హోరెత్తింది. రేవంత్ తీరును వ్యతిరేకిస్తూ రైతులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ధర్నాలో పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని సర్కార్ను డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం గతంలో చెప్పిందో దానికి అనుకూలంగా రుణమాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే 9 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పాత కలెక్టరేట్ సముదాయంలో కొనసాగుతున్నాం. మనతో పాటు మాట్లాడడానికి బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు అన్ని వసతులతో పాటు రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇవాళ మాట నిలబెట్టుకోలేదు, ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నారు. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక ప్రభుత్వం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ రావడం అనేది వివిధ కారణాల చేత అది వెరీ కామన్. కానీ ఒక 10 సంవత్సరాల పైచీలకు తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు చూస్తే కేవలం 9 నెలల్లోనే విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చింది. డిసెంబర్ 9 తేదీ నేను రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం రుణమాఫీ మీదే ఉంటుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అడుగడుగున మోసం చేస్తూ ఒకసారి 41,000 కోట్లని, ఒకసారి 35,000 కోట్లని, ఒకసారి 30,000 ఒకసారి 26,000 కోట్లని, చివరికి 17,500 కోట్లని, మరి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి 7,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా చేయాల్సింది ఉందని చెప్పి మళ్ళా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ తర్వాత తనకు తాను సరిచేసుకుని 17,500 కోట్లు మేము రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. అంటే కడుపు కట్టుకొని తెలంగాణ రైతులను బతికిస్తామని చెప్పి వెంటనే మీ బ్యాంకులకు పరిగెత్తండి, మీరు లోన్ తీసుకోండి అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు నిజామాబాద్కి వస్తే బాసర్ సరస్వతి మీద ఒట్టు, మెదక్ పోతే ఏడుపాయల మీద ఒట్టు, నల్గొండ జిల్లా పోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్లు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దైవాల మీద ప్రమాణం చేసి ఆగస్టు 15వ తేదీ వాళ్ళకల్లా మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామంటే రైతులు, ప్రజలు, తెలంగాణ ప్రజలు సరే నాయకులు కదా నమ్ముదామని చెప్పేసి నమ్మినటువంటి పరిస్థితి. కానీ నమ్మకాన్ని వమ్ము చేసి ద్రోహం చేసి ఈరోజు తూతూ మంత్రంగా కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ చేసి మిగతా వాళ్ళందరూ మోసం చేశారు. దానికి ఆధార్ కార్డు లింక్ పెట్టడం, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అని లింక్ పెట్టడం, లేకపోతే మీకు రేషన్ కార్డు లేదని చెప్పేసి లింక్ పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులని లింక్ పెట్టడం, ఇట్లా రైతులను మోసం చేసిరు తప్ప రుణమాఫీ జరగలే. రైతులకు న్యాయం జరగాలి, 2 లక్షల రూపాయలు వెంటనే రుణమాఫీ చేయాలనేది ఒక డిమాండ్ అయితే, రెండవది తెలంగాణ సచివాలయం ఏదైతే ఉందో దాని ముంగడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మించుకోవాలి. మన కేసీఆర్ గారు అక్కడ స్థలాన్ని కేటాయిస్తే మరి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెడతామంటున్నారు. మరి రాజీవ్ గాంధీ విగ్రహాలు హైదరాబాద్లో కదవబోయినాయా? కావాలని చెప్పేసి తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు. కాబట్టి మేము కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పిలుపు మేరకు మేము యావత్ రాష్ట్రం అంతా కూడా మేము పాలాభిషేకాలు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఈ రోజు మేము చెప్పేది ఒకటే, ఏదైతే 2 లక్షల కోసం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయలే, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేయలే, స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. దానికి కట్టుబడి బేషరతుగా ప్రతి ఒక్కరికి మీరు ఎలాంటి షరతులు పెట్టకుండా, ఎలాంటి లింకులు పెట్టకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి ఓవరాల్ గా ఇవాళ ప్రభుత్వం వంచింది, మోసం చేసింది, రైతులను ఏమార్చే ప్రయత్నం చేసింది. చివరి వరకు ఓట్ల కోసమే రైతులను పైన ప్రేమను కురిపించింది తప్ప నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రైతులకు సంపూర్ణ రుణమాఫీ, కట్ ఆఫ్ డేట్ లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రుణమాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు కూడా అదే విషయాన్ని స్పష్టంగా డిమాండ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.